నమస్తే, వెల్కమ్ టు శ్రావ్య టీవీ. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటలు. స్పీకర్ కు ఘన స్వాగతం పలికిన నాయకులు. ట్యాంక్ బండ్ పై వాహనాలు బంద్. చేప ప్రసాదం పంపిణీకి 2 లక్షల కొరమీన్లు. T20 వరల్డ్ కప్ నుంచి శాశ్వతంగా స్టాప్ క్లాక్ రూల్. సోనియా తెలంగాణ పర్యటన రద్దు. సర్వానంద్ మనమే ట్రైలర్ వచ్చేసింది. విజయవాడలో డయేరియా మరణాలపై చంద్రబాబు ఆవేదన. మన ప్రజాస్వామ్యాన్ని మరింత శక్తివంతం చేద్దాం, ప్రధాని మోదీ. విశాఖపట్నం పశ్చిమ నియోజకవర్గం 52వ వార్డు ఓల్డ్ కరాస వద్ద హనుమాన్ జయంతి వేడుకలు. పాల్గొన్న పశ్చిమ నియోజకవర్గం టీడీపీ పార్టీ శాసనసభ్యులు ఘనబాబు. తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. టోకన్లు లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటల సమయం పడుతుంది. అన్ని కంపార్ట్మెంట్ నుండి శిలాతోరణం వరకు వేచి ఉన్నారు. నిన్న 67,873 మంది శ్రీవారిని దర్శించుకోగా హుండీకి 3.93 కోట్ల రూపాయల ఆదాయం సమకూరింది. కోహిర్ మండలం కేంద్రంలో ఓ ప్రైవేట్ కార్యక్రమం నిమిత్తం రాష్ట్ర స్పీకర్ గడ్డం ప్రసాద్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కోహిర్ మండలం కాంగ్రెస్ నేతలు స్వాగతం పలికారు. కోహిర్ రైల్వే గేట్ వద్దకు రాగానే మర్యాదపూర్వకంగా కలిసి టపాసులు కాల్చి శాలువ కప్పి ఘనంగా సన్మానించారు. సీనియర్ నేత మొహమ్మద్ హామీదే యోగక్షేమాలు స్పీకర్ అని తెలుసుకున్నారు. రాష్ట్ర అవతరణ దినోత్సవాలు ట్యాంక్ బండ్ నిర్వహిస్తున్నందున ఆదివారం అర్ధరాత్రి నుంచి సోమవారం అర్ధరాత్రి వరకు 24 గంటల పాటు సాధారణ వాహనాలు ట్యాంక్ బండ్ వైపుకి అనుమతించబోమని నగర ట్రాఫిక్ పోలీసులు తెలిపారు. ఈ నేపథ్యంలో సికింద్రాబాద్, రవీంద్ర భారతి, ఎన్టీఆర్ మార్గ్, సిహెచ్ఎంసీ కాలనీ నుంచి ట్యాంక్ బండ్ వైపు వచ్చే వాహనాలను దారి మళ్లిస్తున్నట్లు పోలీసులు వివరించారు. మృగశిర కార్తె సందర్భంగా హైదరాబాద్ నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో బత్తన ఫ్యామిలీ ఈ నెల 8వ తేదీన చేప ప్రసాదం పంపిణీ చేయనుంది. ఈ కార్యక్రమానికి ఏపీ నుంచి 2 లక్షల కొరమీన్లు తెప్పిస్తున్నట్లు అధికారులు తెలిపారు. మృగశిర కార్తె రోజున చేప ప్రసాదం తీసుకుంటే ఉబ్బసం వ్యాధి తగ్గుతుందని ప్రజలు విశ్వసిస్తారు. 170 ఏళ్ల చరిత్ర కలిగిన ఈ ప్రసాద పంపిణీకి తెలుగు రాష్ట్రాలతో పక్క రాష్ట్రాల వారు వస్తుంటారు. ఇప్పటికే పలు మ్యాచ్ల్లో ప్రయోగాత్మకంగా అమలు చేసిన స్టాప్ క్లాక్ రూల్ T20 వరల్డ్ కప్ నుంచి పూర్తి స్థాయిలో అమల్లోకి రానుంది. ఇకపై ఫీల్డింగ్ టీమ్ కు ఓవర్ల మధ్య 60 సెకండ్ల కౌంట్ డౌన్ ఉంటుంది. ఆలోపు మరో బౌలర్ ఓవర్ ప్రారంభించాలి. లేదంటే అంపైర్ 2 సార్లు వార్నింగ్ ఇచ్చి ఆ తర్వాత 5 రన్స్ పెనాల్టీ విధిస్తారు. ఈ రూల్ వల్ల మ్యాచ్ సమయం వృధా కాకుండా ఉంటుంది. ప్రయోగాత్మక దశలో వన్డేలో 20 నిమిషాల టైం ఆదా అయింది. బులెటిన్ లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. నమస్తే. ఈరోజు మీకోసం ఒక అద్భుతమైన ఆఫర్ని తెలియజేయడానికి మీ ముందుకు వచ్చేసాం. ప్రస్తుతం మార్కెట్లో ఒక కొత్త ఇల్లు కొనాలి అంటే మనం ఎన్నో రకాలుగా సెర్చ్ చేస్తూ ఉంటాం. ఎన్నో ఫీచర్స్ని మనం చూస్తూ ఉంటాం. అందుకే మా నుంచి ఈ ఆఫర్ మీకోసం. 45 లక్షలకే మీ సొంత ఇంటి కలని నెరవేర్చుకుందాం. ఈ బ్యూటిఫుల్ విజువల్స్ షాద్ నగర్ టౌన్ హైవేకి ఆనుకొని అండ్ మోస్ట్ పాపులర్ ల్యాబ్స్ కి ఆపోజిట్ లో ఈ వెంచర్ ఉంటుంది. ఎంట్రన్స్ ఏరియా చూశారు కదా ఎంత బ్యూటిఫుల్ గా ఉందో. స్పెక్ట్రా సిటీ ఇదొక గేటెడ్ కమ్యూనిటీ. 120 గజాల డబుల్ బెడ్రూమ్ హౌసెస్ ఇందులో కన్స్ట్రక్ట్ చేయబడి ఉన్నాయి. ప్రతిష్టాత్మక సంస్థ స్పెక్ట్రా సిటీ మీకు అందిస్తోంది డబుల్ బెడ్రూమ్ ఇండివిజువల్ హౌసెస్. టోటల్ హౌస్ వచ్చేసి మనకు 120 స్క్వేర్ యార్డ్స్ లో ఉంది, అంటే 120 గజాలు. దేనికి ఆలస్యం, మన ఇంటిని చూసేద్దాం రండి. ఇక్కడ చూశారు కదా, మనకు ఎంట్రన్స్ లోనే హాల్ ఉంటుంది. హాల్ అనేది 15x16 ఇంచెస్ లో ఉంటుంది. ఇప్పుడు చూస్తున్నట్లయితే మాస్టర్ బెడ్రూమ్. ఈ మాస్టర్ బెడ్రూమ్ అనేది మనకు 12x10 ఇంచెస్ వస్తుంది. దీనికి అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఉంటుంది. ఇప్పుడు చూస్తుంది సెకండ్ బెడ్రూమ్. ఇది కూడా 12x10 ఇంచెస్ వస్తుందండి. ఈ బెడ్రూమ్ కి నెక్స్ట్ మనం ఇప్పుడు కిచెన్ లోకి ఎంటర్ అయిపోతున్నాం. కిచెన్ అయితే ఈక్వల్ ఇంచెస్ లో ఉంది. 8.5 x 8.5 విస్తీర్ణంలో ఉంది. అండ్ ఈ వరండా టెర్రస్ పైకి దారి కూడా ఉంది. టెర్రస్ పై నుంచి వ్యూ చూశారు కదండి, ఎంత బ్యూటిఫుల్ గా ఉందో. ఇలాంటి ప్రశాంతమైన వాతావరణం అనేది మనకు సిటీ నుంచి 38 కిలోమీటర్ల దూరంలోనే ఉంటుంది. ఇంకా వరండా అండ్ పార్కింగ్ ప్లేస్ అలాగే ఓపెన్ స్పేస్ తో కలుపుకొని మనకు 18 చదరపు గజాలు ఉంటుంది. ఓపెన్ స్పేస్ తో 102 చదరపు గజాల కన్స్ట్రక్షన్ తో ఈ ఇల్లు డిజైన్ చేయబడి ఉంది.
కమ్యూనిటీ అండ్ ప్రెసెంట్ 70 హౌసెస్ మనకు కన్స్ట్రక్ట్ చేసి ఇస్తున్నారు. అందులో 45 హౌసెస్ మాత్రం సేల్ అయిపోయాయి. ఇంకా 25 మాత్రమే ఉన్నాయి. అలాగే లిమిటెడ్ ఎడిషన్స్ మాత్రమే ఉన్నాయి. హైవే రోడ్డు నానుకొని తూర్పు పడమర ఫేసింగ్ కి నిర్మాణమై ఉంటాయి. షాద్ నగర్ లో MSN ల్యాబ్ కి ఎదురుగా ఉంది ఈ డబుల్ బెడ్రూమ్ ఇండిపెండెంట్ హౌసెస్. మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాయి. మనకి వెంచర్ ఓవరాల్ గా ఎగ్జిట్ నెంబర్ 16 నుంచి 38 కిలోమీటర్లు వస్తుంది. అలాగే కొత్తూరు జంక్షన్ నుంచి 15 కిలోమీటర్స్ మాత్రమే ఉంటుంది. షాద్ నగర్ మున్సిపాలిటీ పరిధిలో నేషనల్ రిమోట్ సెన్సింగ్ కి ముందే ఈ వెంచర్ ఉంటుంది. నగర కాలుష్యానికి దూరంగా స్వచ్ఛమైన ప్రకృతికి దగ్గరగా రూపుదిద్దుకున్న సుందరమైన డబుల్ బెడ్రూమ్ ఇండిపెండెంట్ హౌసెస్ ఇవి. ఇప్పుడు సొంతం చేసుకోవడానికి సంసిద్ధంగా ఉన్నాయి. కేవలం 45 లక్షలకే సరసమైన ధరలతో మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాయి. ఇంకెందుకు ఆలస్యం, కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ కి డయల్ చేయండి. వెంటనే సైట్ విజిట్ స్లాట్ ని బుక్ చేసుకోండి. మీ సొంతింటి కలని నెరవేర్చుకోండి. బ్యాక్ టు న్యూస్. కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీ తెలంగాణ పర్యటన రద్దయింది. అనారోగ్య కారణాలతోనే తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది వేడుకలకు హాజరు కాలేపోతున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. తెలంగాణ ఆవిర్భావ వేడుకలకు హాజరు కావాలని ఇటీవల సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీకి వెళ్లామని ఆహ్వానించిన విషయం తెలిసిందే. టాలీవుడ్ హీరో శర్వానంద్, కృతి శెట్టి జంటగా నటించిన మనమే మూవీ ట్రైలర్ తాజాగా విడుదలైంది. హీరోయిన్ల మధ్య డైలాగ్, శర్వానంద్ కామెడీ టైమింగ్, హేసం అబ్దుల్ వహాబ్ అందించిన బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఆకట్టుకుంటున్నాయి. కథను రివీల్ చేయకుండా ట్రైలర్ ను కట్ చేశారు. శర్వానంద్, కృతి శెట్టి కలిసి ఒక బాబుని పెంచుతున్నట్టు ట్రైలర్ లో కనిపిస్తుంది. ఫ్యామిలీ ఎంటర్టైన్ గా రాబోతున్న ఈ సినిమా ట్రైలర్ ప్రస్తుతం ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. ఈ నెల 7న మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది. విజయవాడలో డయేరియాతో వారం రోజుల వ్యవధిలో 9 మంది చనిపోవడంపై టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఆవేదన వ్యక్తం చేశారు. బాధితుల సంఖ్య రోజురోజుకు పెరుగుతుండటంపై ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. కలుషిత నీరు సరఫరా కారణంగానే ప్రజల ప్రాణాలు పోయే పరిస్థితి వచ్చిందన్నారు. దీనిపై అధికారులు తక్షణ చర్యలు తీసుకోవాలని కోరారు. దేశవ్యాప్తంగా 7 రాష్ట్రాల్లో ఒక కేంద్రపాలిత ప్రాంతం పరిధిలోని మొత్తం 57 లోక్సభ స్థానాలకు పోలింగ్ ప్రక్రియ కొనసాగుతుంది. ఓటర్లు పెద్ద సంఖ్యలో తమ ఓటు హక్కును ఉపయోగించుకుంటున్నారు. కాగా చివరి దశైన 7వ దశ పోలింగ్ కు ముందు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఓటర్లకు తన సందేశాన్ని ఇచ్చారు. దేశ ప్రజాస్వామ్యాన్ని మరింత శక్తివంతంగా, క్రియాశీలకంగా మార్చాలని పిలుపునిచ్చారు. ఈ మేరకు శనివారం ఉదయం ఎక్స్ వేదికగా స్పందించారు. విశాఖపట్నం పశ్చిమ నియోజకవర్గం 52వ వార్డ్ ఓల్డ్ కరాస వద్ద జరిగిన హనుమాన్ జయంతి వేడుకల్లో పశ్చిమ నియోజకవర్గం టీడీపీ పార్టీ శాసనసభ్యులు ఘనబాబు పాల్గొన్నారు. అనంతరం ఆయన ప్రత్యేక పూజలు చేశారు. బ్రిటన్ హెడ్లైన్స్ మరొకసారి. శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటలు. స్పీకర్ కు ఘన స్వాగతం పలికిన నాయకులు. ట్యాంక్ బండ్ పై వాహనాలు బంద్. చేప ప్రసాదం పంపిణీకి 2 లక్షల కొరమీన్లు. T20 వరల్డ్ కప్ నుంచి శాశ్వతంగా స్టాప్ క్లాక్ రూల్. సోనియా తెలంగాణ పర్యటన రద్దు. శర్వానంద్ మనమే ట్రైలర్ వచ్చేసింది. విజయవాడలో డయేరియా మరణాలపై చంద్రబాబు ఆవేదన. మన ప్రజాస్వామ్యాన్ని మరింత శక్తివంతం చేద్దాం, ప్రధాని మోదీ. విశాఖపట్నం పశ్చిమ నియోజకవర్గం 52వ వార్డ్ ఓల్డ్ కరాస వద్ద హనుమాన్ జయంతి వేడుకలు పాల్గొన్న పశ్చిమ నియోజకవర్గం టీడీపీ పార్టీ శాసనసభ్యులు ఘనబాబు. ఇవి వాళ్ళ బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ స్ట్రావె టీవీ.